హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ రూమ్. లాస్ట్ వీడియోలో మనం ఆర్సీబీ రిటెన్షన్స్ అండ్ ప్రాబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ యొక్క రిటెన్షన్స్ అండ్ ప్రాబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. చూడబోతే ఎస్ఆర్హెచ్ టోటల్ గా 75 crores స్పెండ్ చేసింది టు రిటైన్ 5 players. సో ప్రెసెంట్ పర్సన్ సరి 45 crores మాత్రమే రిమైనింగ్ ఉంది. సో దీంట్లో ఎంతమందిని తీసుకుంటారు, ఎంత టీం ఫిల్ చేస్తారు, నియర్లీ ఒక 15 people తీసుకోవాలా, 15 players తీసుకోవాలా? సో అసలు ఎలా జరగబోతుంది చూడబోతే ఓపెనర్స్ కి 28 crores స్పెండ్ చేస్తారు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మకి. సో అది కరెక్ట్ అనుకుంటున్నాను. సో ఏంటి, ఎలా ఉండబోతుంది వాళ్ళ స్ట్రాటజీ నెక్స్ట్? యాక్చువల్ గా వాళ్ళు ఇప్పుడు ఉన్న తీసుకున్న 5 రిటెన్షన్స్ లో 75 CR ఖర్చు పెట్టేశారు. సో వాళ్ళకి ఉంది 45 CR. అది చాలా బిగ్గెస్ట్ అసలు తప్పు. కొంచెం తగ్గించుకోవాల్సింది మార్జిన్స్ ని. కానీ 45 CR లో ఒక టీం నిలిచేయడం అనేది కొంచెం కష్టమైన పని. సో చూడాలి వాళ్ళు ఎంతవరకు ఏ టీం ని ఎక్కడ మేనేజ్ చేసుకుని బౌలర్స్ ని ఎక్కడ వరకు తీసుకుంటారో చూడాలి. స్లాట్స్ చాలా నీట్ గా ఫిల్ అయ్యి ఉన్నాయి 5 బేసికల్లీ. టాప్ ఆర్డర్ ఫిల్ అయిపోయింది. మిడిల్ ఆర్డర్ లో నితీష్ కుమార్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నారు, అండ్ బెస్ట్ బౌలర్ ఉన్నాడు, కెప్టెన్ బౌలర్ కూడా ఉన్నాడు. సో యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రాంగ్ ఏంటంటే ఓపెనర్స్. లాస్ట్ టైం వాళ్ళిద్దరు ఓపెనర్స్ వల్లే వాళ్ళు డిస్ట్రిక్ట్ పార్ట్నర్షిప్ చేశారు. 6 overs కి చాలా 130 scores కూడా కొట్టారు వాళ్ళు. సో ఈసారి కూడా వాళ్ళు అట్లాగే ఫార్మ్ కంటిన్యూషన్ జరిగితే సో దే వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. సో ఓపెనింగ్ పేరు సేమ్ 6 overs కి కొంచెం బాగా వికెట్ పడకుండా ఆడితే వాళ్ళకి అడ్వాంటేజ్ జరుగుద్ది. కానీ సమ్ టైమ్స్ ఏం జరుగుద్ది అంటే ఆ పవర్ ప్లే లోనే వాళ్ళిద్దరు వికెట్స్ పడిపోవచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరు వికెట్స్ పడిపోవటం వల్లే సెమీఫైనల్ మీద కేకేఆర్ ఆడినప్పుడు కూడా, ఫైనల్ లో కేకేఆర్ ఆడినప్పుడు కూడా 2 సార్లు వాళ్ళు మెయిన్ అప్పుడు మరకరం ఉన్నాడు, త్రిపాఠి ఈసారి కూడా చాలా చాలా సో వాళ్ళు ఇప్పుడు ఓపెనర్స్ ఒకవేళ ఎట్లాగే పడిపోయారు అనుకుంటే, సో ఇప్పుడు ఒక మంచి 1-down ప్లేయర్ తన ఇన్నింగ్స్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయాలి. తను కన్స్ట్రక్ట్ చేస్తూ కొంచెం తీసుకుని వెళ్తే ఒక 10 overs వికెట్ పడకుండా తను ఒకవేళ తీసుకుంటూ వెళ్తే సో దాన్ని అప్పుడు వికెట్ పడినా కూడా క్లాస్ కంటిన్యూ ద మ్యాచ్ మళ్ళీ వాళ్ళ ఫైనల్ స్కోర్స్ ని కొంచెం ఈజీగా. ఇప్పుడు మనం చూడబోతే టాప్ 5 లో హెడ్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, అండ్ 1-down గ్యాప్ ఉంది, నితీష్ కుమార్, క్లాస్ ఉన్నారు. సో ఈ 1-down లో హూ ఇస్ దట్ ప్లేయర్ కెన్ ఫిల్ దట్ గ్యాప్? వీళ్ళు ఎవరి కోసం పిచ్ చేయడానికి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. యాక్చువల్ గా 1-down ఇస్ కొంచెం క్రూషియల్ పార్ట్ ప్లేయింగ్ లో. అది కొంచెం లైక్ వెంకటేష్ అయ్యని తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఆర్టీఎం కార్డు ఉంది. సో రాహుల్ త్రిపాఠిని మళ్ళీ ట్రై చేయొచ్చు. ఒక కార్డు ఉంది. సో వాళ్ళు బౌలర్ తీసుకోవాలనుకుంటే బౌలర్ ని యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే అది ఇంకా భువి నటరాజన్, సో అది తర్వాత ఆ విషయం. సో ఇప్పుడైతే వెంకటేష్ అయ్యర్ గానీ, ఇషాన్ కిషాన్ గానీ, రాహుల్ త్రిపాఠి గానీ చూసుకుంటే ఖర్చు పెట్టలేదు. సో చూడాలి. సో 1-down ప్లేయర్ ఎంతైనా కొంచెం డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైనా అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళు మంచి 1-down ప్లేయర్ తీసుకొస్తే అది కూడా కొంచెం అడ్వాంటేజ్ జరుగుతుంది. ఒకప్పుడు తెలిసింది ఎస్ఆర్హెచ్ టీమ్ అంటే చాలా లోకల్ ప్లేయర్స్ కి చాలా అది మన ఎక్కువ అవకాశం ఇచ్చేవాళ్ళు. దాంట్లోనే అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి ఇలాంటి వెపన్స్ బయటకు వచ్చారు కదా. సో అది మంచి ఐడియా. సో 1-down లో కొంచెం క్రూషియల్ పార్ట్ లైక్ ఎవరైనా మంచి ప్లేయర్ తీసుకుంటే సో దెన్ ఇంకా వీళ్ళకి 3 overseas బౌలర్స్ ఉంటారు, ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక 1 slot మిగిలిపోయింది. సో ప్రాబ్లం 11 గా ఉంటాయి. సో వాళ్ళు బౌలింగ్ ఆల్రౌండర్ తీసుకుంటే కొంచెం అడ్వాంటేజ్. ఎందుకంటే బౌలింగ్ ఈ కెన్ బౌల్ అండ్ బ్యాట్. సో ఆ బౌలింగ్ ఆల్రౌండర్ వచ్చి ఫాస్ట్ బౌలర్ తీసుకుంటారా లేకపోతే స్పిన్నర్ తీసుకుంటారా చూడాలి. ఒకవేళ స్పిన్నర్ తీసుకుంటే సో లైక్ లివింగ్స్టన్ గానీ, మాట్లాడుతున్నది 5th వరకు అయిపోయింది. 6, 7, 8 ఎలా ఫిల్ చేసుకుంటారు ఈ స్లాట్స్ అనేది. సో 1-down వచ్చి ఒక డొమెస్టిక్ ప్లేయర్ ని స్టాండర్డ్ గా ఇన్నింగ్స్ ని చివరిగా తీసుకెళ్లే ఒక ప్లేయర్ కావాలి. సో దెన్ నెక్స్ట్ వెంటనే నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు, లేకపోతే ఫినిష్ చేస్తాడు, క్లాస్ వస్తాడు. ఇంకా ఫినిషర్ కావాలనుకుంటే ఒక హిట్టర్ లైక్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ ని రొమారే షెపర్డ్ తీసుకోవచ్చు, రోమన్ పవల్ తీసుకోవచ్చు. సో చూడాలి. స్పిన్నర్ కమ్ బౌలర్ కావాలంటే అసలంగా తీసుకోవచ్చు, అఖిల్ హుసేన్ తీసుకోవచ్చు. సో చూద్దాం. ఇప్పుడే 5 slots అయితే కన్ఫర్మ్ ఫిల్. సో 6th పొజిషన్ వచ్చి ఒక జెన్యూన్ ఆల్రౌండర్ కావాలి.
ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ కావాలా లేకపోతే స్పిన్నర్ కావాలా. ఇప్పుడు హైదరాబాద్ పిచ్చెస్ లో జరుగుతున్నాయి మ్యాచెస్, Yes. సో వాళ్ళకి స్పిన్ అడ్వాంటేజ్ జరగదు అక్కడ, ఎందుకంటే హైదరాబాద్ పిచ్చెస్ అన్ని ఫ్లాట్ ట్రాక్స్. సో అక్కడ ఒక బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ తీసుకుంటే జెన్యున్ ఆల్రౌండర్ తీసుకోవడం వల్ల దే కెన్ గో 7 స్లాట్ దాకా బ్యాటింగ్ ఉంటుంది, సో దే కెన్ మేనేజ్ స్కోర్ చేయడం. సో తర్వాత వచ్చేసరికి ఒక ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఫేసెస్, స్ట్రాంగ్ ఫేసెస్ కావాలి. ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళకి ఎప్పుడు ఎస్ఆర్హెచ్ కు ఉన్న బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటంటే బౌలింగ్. ఇంతవరకు 130 స్కోర్స్ డిఫెండ్ చేసింది టీమ్స్ ఉందంటే అది ఎక్కువ ఎస్ఆర్హెచ్, ఎందుకంటే అప్పట్లో స్టేయిన్ ఉండేవాడు, మొత్తం బౌలింగ్ టీమ్ తో నడిచేది. ఒక ఫ్యూ ఇయర్స్ అసలు భూమిని రిటర్న్ చేసుకోవాల్సింది కదా, భూమిని తీసుకోవాలా, నటరాజన్ తీసుకోవాలా, అబ్దుల్ సారీ బట్ మళ్ళీ బిట్ లో మళ్ళీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఫిట్టింగ్ దే ప్రాపర్ సెటప్ లో. సో వాళ్ళకున్న ఒక ఆర్టీఎం కార్డ్ ని సరిగ్గా యూజ్ చేసుకుంటే భూమి కానీ నటరాజన్ కానీ దే కెన్ బై. ఎందుకంటే కుమిన్స్ ఒక్కడే 4 అవర్స్ వేసినా కూడా వాళ్ళకి మీడియం ఫేసెస్ కావాలి. దీపక్ చహర్ గానీ, హర్షల్ పటేల్ గానీ, ఇంకా 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 కావాలంటే కొంచెం డబ్బులు పెడితే మహమ్మద్ షమి కూడా దొరకచ్చు. సో వాళ్ళతో పాటు ఒక కుమిన్స్ తో పాటు 2 మీడియం ఫేసెస్ ఉంటే సో దే కెన్ మేనేజ్ టు బౌల్ 20 ఓవర్స్. అప్పుడు ఒక 2 స్పిన్నర్స్ లేకపోతే ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ ఒక ఉంచుకొని తను ఒక 2 ఓవర్స్, అభిషేక్ శర్మ ఒక 2 ఓవర్స్ వేయగలడు. ఈ మధ్య హెడ్ కూడా బౌలింగ్ నితీష్ కుమార్ కూడా మీడియం ఫేస్ చేస్తాడు. సో దే కెన్ కంప్లీట్ చేసి 20 ఓవర్స్ ని. సో వాళ్ళు ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది మీడియం ఫేసెస్, హర్షల్ పటేల్ కానీ, హర్షదీప్ సింగ్ దొరకరు. సో చూడాలి ఇంకా డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరన్నా ఉంటే, అప్కమింగ్ బౌలర్స్ ఎవరైనా ఉంటే, యాష్ టాకర్ అని ఇదివరకు ఒక బౌలర్ ఉండేవాడు, అలాంటి ఎవరైనా దొరికితే దే కెన్ బై డొమెస్టిక్ ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 CR 2 CR లో వచ్చినా వాళ్ళు షైన్ అవుతే ఫ్యూచర్ లో మనకి ఇండియాకి కూడా అడ్వాంటేజ్ జరుగుతుంది. ఇప్పుడు భూమి కూడా కాస్ట్లీయెస్ట్ బిట్ కాకపోతే ఆర్టీఎం లో దే కెన్ యూజ్ ఇట్ హ్యాపీలీ. సో ఇప్పుడు యాక్చువల్ గా భువి ఫస్ట్ 2 అవర్స్ వేస్తున్నాడు కాబట్టి 6 అవర్స్ లో, ఎందుకంటే భువి అనేది కొంచెం పవర్ ప్లే బౌలర్, సీనియర్ గైడ్ బౌలర్. సో భువి తీసుకుంటే మళ్ళీ అగైన్ అడ్వాంటేజ్ జరుగుద్ది వాళ్ళకి. లేదు అలాంటి స్వింగ్ బౌలర్ కావాలంటే దే కెన్ గో దీపక్ చహర్, షటిల్ ధావన్ తీసుకోవచ్చు. సో చూడాలి. సో మోస్ట్లీ ఈ ప్రాబబుల్ అంటే రిటెన్షన్స్ ఏంటి, ఎవరు ప్రాబబుల్ లెవెల్ లో ఉండొచ్చు, ఎస్ఆర్హెచ్ ఎలాంటి వాళ్ళని బిట్ చేయొచ్చు అనేది ఈ డిస్కషన్ బేసికల్లీ. సో ఇంకా చాలా మంది అన్క్యాప్ ప్లేయర్స్ వాళ్ళు ఛాన్సెస్ ఇస్తారు. లాస్ట్ టైం ఎలాగైతే అభిషేక్ శర్మ అండ్ నితీష్ రెడ్డి లాంటి జెమ్స్ వచ్చారు బయటికి, ఎస్ఆర్హెచ్ అలాంటి వాళ్ళని కొత్తగా ఎంకరేజ్ చేస్తుందని అనుకుందాం. ఇలా ఈసారి ఫైనల్ దగ్గరే ఆగిపోకుండా కప్పు కొట్టేదాకా వెళ్తుందేమో మనం చూద్దాం. సో దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ అవర్ ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్. థ్యాంక్ యూ.